ఎప్పటి నుంచో ఒక డౌట్. నీకు డౌట్ లేకపోతే ఆశ్చర్యం, డౌట్లు ఉంటే ఆశ్చర్యం ఉంది. ఏంది అడుగు, అడగనా? చెప్పు, మన అడుగు. ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అంటారు? నాకు తెలిసి నేనే తెలియదండి. కాదు, నేనే తెలివైన వాడిని. నీకు అంత సీన్ లేదులే, నేనే తెలియగలను. కాదు, ఎవరినైనా అడుగుదాము, మన ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అని అంటే అది నేనే. సరే, వాళ్ళు చెప్పడం ఎందుకు, చిన్న పందెం పెట్టుకున్నాం, ఒక్క పందెం. దాంట్లో ఎవరు తెలియని వాళ్ళు ఇప్పుడే ప్రూవ్ అయింది. ప్రూవ్ చేస్తాను. నేను తెలివైన దాన్ని ఎట్లాగైనా ప్రూవ్ చేసుకుంటా, ఎందుకంటే ఆబ్వియస్లీ నేనే తెలివైన దాన్ని కాదు. సరే, నువ్వు నిన్న క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పావు అనుకో, నేను 500 ఇస్తా. నువ్వు చెప్పలేకపోయావు అనుకో, నాకు 100. ఓకే, నీ తెలివి నిరూపించింది, డబ్బులకు వస్తాయి. చిన్న క్వశ్చన్ అడుగుతా. 3 ఏళ్ళ అమ్మాయి, 4 ఏళ్ళ అబ్బాయి, ఇద్దరికి పెళ్లి చేస్తే 1 year లో ఒక పాప పుట్టింది. వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఏంటండి 3 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ళ అబ్బాయా? అసలు అంత చిన్న పిల్లలకి ఎవరైనా పెళ్లి చేస్తారా? పెళ్లి చేస్తే చేశారు, ఆ సంవత్సరం లోపు అమ్మాయి పుట్టేదేంటి? అసలు నీ క్వశ్చనే రాకపో. తెలివిగా ఆలోచించుకొని చెప్పు కరెక్ట్ గా. నువ్వు మళ్ళీ తెలివి కల దాని అన్నావు, బాగా ఆలోచించుకో. నేను తెలివైన దాన్నే, కానీ అసలు నీ క్వశ్చనే రాను కదా. కరెక్ట్ క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తా, అంతేగాని నీ క్వశ్చనే తప్పు. నా ఆన్సర్ సరే, నేను చెప్తా ఆన్సరు. నువ్వు తెలివి కల దాని కాదని ఒప్పుకుంటావా? నేను ఎలా ఒప్పుకుంటానండి? నేను చెప్తా దానికి ఆన్సరు. దానికి ఆన్సర్ ఉండదు, నీ క్వశ్చన్ తప్పు. అరే, నేను చెప్తా, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. చెప్పు, ఒప్పుకుంటా. నేను నిన్నేం అడిగాను క్వశ్చన్? ఏమడిగావు? 3 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ళ అబ్బాయి. 3 ఏళ్ళు అంతా? 3 ఏళ్ళు అంతా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతా టేబుల్స్ వచ్చా నీకు? వచ్చు. 3 ఏళ్ళు అంతా? 21. 4 ఏళ్ళు అంతా? 28. ఇప్పుడు 21, 28, 21 అమ్మాయి, 28 ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేయరా? చేస్తారు మరి తెలియక డబ్బులు ఇప్పుడు ఎవరు తెలియక